థ్యాంక్ మైక్ ఇక్కడ పెట్టు. రండి ప్రభు. నీలమాధ ప్రభు ఇక్కడ చాలా సేవ చేశారు. నగర సంకీర్తన ఈరోజు జరుగుతుందంటే ప్రతిరోజు ఆ ప్రభు మొదలుపెట్టింది నగర సంకీర్తన. రెండవది తర్వాత చిన్న కారు ఉంది కదా, ఆ కారు కొనడానికి బాగా ప్రోత్సాహం చేసింది ఆ ప్రభు. రెండవది వైమారి కాలనీలో పెద్ద ఇంట్లోకి, చిన్న ఇంట్లోంచి పెద్ద ఇంట్లోకి వెళ్ళడానికి కారణం ఆ ప్రభు అన్నమాట. హరే కృష్ణ. జ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురం నిర్మితం వేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూడు పాయింట్స్ మాట్లాడాలనుకున్నాను నేను. ఒకటి వచ్చి ఏంటంటే, ప్రతి భక్తుడు కూడా మందిరానికి రాకముందు ఒక జీవితం ఉంటుంది, మందిరానికి వచ్చిన తర్వాత మరొక జీవితం ఉంటుంది. కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల భక్తుడు మందిరం విడిచి తాత్కాలికంగా కానీ, తాత్కాలికమని అనాలి ఎందుకంటే జీవుడు స్వరూపం ఏంటి అంటే భగవంతుని యొక్క అంశ, శాశ్వతంగా భగవంతుని యొక్క అంశ. అయితే ఈ భౌతిక జగత్తులోకి తాత్కాలికంగానే జీవుడు వచ్చాడు, అందుకోసం తాత్కాలికంగానే అని చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఈ మూడు కారణాలతో మూడు విషయాలకి సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడదాం అనుకున్నాను. ఒకటి వచ్చి ఏంటంటే, మందిరానికి రాకముందు వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, మందిరానికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది, కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వలన మందిరం విడిచి బయటికి వెళ్ళిన తర్వాత వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది. మనకి భగవద్గీతలో దీనికి కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే దాన్ని బేస్ చేసుకుని చెప్పాలనుకున్నాను నేను. మీకు తెలిసే ఉంటుంది, 3వ అధ్యాయం ధ్రుమేణ హితి అనేటటువంటి శ్లోకం. రీయతే వహ్ని యదా దర్శే మలేనచ అనేటటువంటి ఒక శ్లోకం ఉంటుంది. యదోల్భే నావృతో గర్భ స్తదా తేన దా అమృతం అని చెప్పి. ఇదం ఆవృతం అంటే ఏంటంటే, ఆవృతం అంటే కప్పబడినటువంటిది. మనిషికి ఆవృత చైతన్యం అనేది ఒకటి ఉంటుందన్నమాట. ప్రతి జీవుడికి ఆవృత చైతన్యం, సంకుచిత చైతన్యం, ముఖలిత చైతన్యం, వికసిత చైతన్యం, పూర్ణ వికసిత చైతన్యం అని 3 చైతన్యాల గురించి భక్తి వినోద్ ఠాకూర్ చెప్తారు. ఆవృత చైతన్యం అంటే పూర్తిగా కప్పబడినటువంటి చైతన్యం, అంటే అచేతనాల్లో ఉన్నటువంటి చెట్లు చేమలు. దానికి సంబంధించినటువంటిదే ఈ భగవద్గీతలో కూడా అగ్ని పొగ చేతను, తర్వాత అద్దము ధూళి చేతను, గర్భము మావి చేతను అనేటటువంటి శ్లోకం. అదే మీకు ఇప్పుడు ధూమేనైతే విహితే వహ్ని అనేటటువంటి ఒక శ్లోకం చెప్పాను కదా, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏం వివరించారంటే, మొట్టమొదటి చైతన్యం, జీవుని యొక్క చైతన్యం కప్పబడి ఉంటుంది, ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ లేనచ. మనిషిని కప్పబడినటువంటి ఆవృతం అంటే దేని చేత కప్పబడింది అంటే, కామరూపేణ కౌంతేయ, ఏదో ఒక కోరిక కారణంగానే భౌతిక జగత్తులోకి జీవుడు వస్తాడు. ఎలా ఉంటుంది కోరిక? కామ ఆకర్షణ, కాంచన ధనం పట్ల, కీర్తి పేరు ప్రఖ్యాతులు, ఏదో దాంట్లో బయట ఉన్నా గుళ్ళో ఉన్నా కూడా సహజంగా ఏదో కోరుకుంటూ ఉంటాడు మనిషి, నన్ను ఎవరో ఒకరు గుర్తించాలి, ఇది కీర్తి అన్నమాట.
కామ, కాంచన, కీర్తి, ఈ మూడిటితో మనిషి ఏంటి అంటే బంధింపబడుతూ ఉంటాడు. ఇక్కడ ఆవృత చైతన్యం అంటే ఏంటి అంటే ఈ చెట్లు, చేమలు, వాటి గురించి వివరిస్తున్నారు. ఈ శ్లోకాన్ని తీసుకుంటే, ఇప్పుడు మనం ఏదైతే శ్లోకం తీసుకున్నామో అగ్ని పొగ చేత అన్నారు. అగ్ని పొగ చేత అనేటటువంటిది ఇది సత్వగుణంతో పోలుస్తున్నారు. కొంచెం సత్వం అంటే పొగొస్తూ ఉంటుంది. పొగొస్తుందంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? అక్కడ అగ్ని ఉందని, నిప్పు ఉందని, కానీ పొగొస్తుంది, కానీ అగ్ని అయితే కనపడట్లా. ఇదొక స్థాయి. రెండోది ధూళి చేత అద్దము అన్నారు. అద్దం ఉంది, కానీ దాని పట్ల అదంతా కూడా దుమ్ము పట్టేసి ఉంది. మన యొక్క స్వరూపం సరిగ్గా కనిపించదు. అది ఒక స్థాయి. మూడోది మావి చేత గర్భము అన్నారు. మావి చేత గర్భం తెలుసు కదా, మావి పట్టేసి ఉంది పుట్టినటువంటి పిల్లవాడికి. టైం ఎక్కడ? షార్ట్ చేస్తానైతే. ఏం చెప్తున్నాను? మావి చేత గర్భం. ఇక్కడ ఇప్పుడు చూడండి, జంతువులు ఇవన్నీ ఉంటాయి, చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అంటే చేతన, అచేతన, మనుషులు కూడా ఉన్నారు. ఈ మావి చేత గర్భము అనేటువంటి స్థితిని తీసుకుంటే వృక్షాలన్నీ కూడా పూర్తిగా ఆవృతం చెంది ఉన్నాయి, కప్పబడి ఉన్నాయి అన్నమాట. సెకండ్ ధూళి చేత అద్దము అన్నారు. ఇది ఒక స్థాయి. ధూళి చేత అద్దం ఏంటి అంటే మన యొక్క రూపం సరిగ్గా కనిపించదు, కానీ అద్దం ఉంది కానీ రూపం సరిగ్గా కనిపించదు. రెండో స్థాయి. మూడో స్థాయి ఏంటి? అగ్ని చేత, అదే పొగ చేత అగ్ని కప్పబడి ఉంది పొగ చేత. ఈ జంతువులుగా ఉన్నటువంటి వాటిల్లో ఏంటి అంటే జంతువులు, తర్వాత ఏంటి వృక్షాలు, తర్వాత మనుషులు. మనకేంటి అంటే ఇక్కడ మనుషులు దేంతో పోలుస్తున్నారంటే ఈ యొక్క శ్లోకంలో నిప్పుతో పోలుస్తున్నారు. నిప్పు ఉంది కానీ పొగ చేత కప్పబడి ఉంది. అది బాగా సాధన చేసినప్పుడు, ఉదాహరణ ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ ప్రేమ అనేది ఉంది, ప్రతి ఒక్క హృదయాల్లో కూడా. చైతన్య మహాప్రభు చెప్తారు, నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్యగా బోనాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కరోయుదాయ్. శుద్ధంగా శ్రవణం చేసినప్పుడు అది బయటకు వస్తుంది. సాధన అంటారు, సాధన భక్తి అంటారు, వైదీ భక్తి అంటారు. అయితే ఇది మందిరానికి మనం రాకముందు ఇది ప్రారంభం కాలేదు, బయట ఉంది. ఇక్కడ రాగానే డివోటీ కొంతమంది చాలా ఎక్కువ సేవ చేయగలుగుతారు, చాలామంది త్వరగా పట్టుకోగలుగుతారు. అంటే ప్రతి ఒక్కరిలో ఉంది, కానీ ఈ స్థాయిలో ఉంది. ఏ స్థాయిలో ఉంది అంటే నిప్పుగా ఉంది, పొగొస్తూ ఉంది. సో దానికి కొంచెం మనము హెల్ప్ చేయగలిగితే బయటికి నిప్పు బాగా రగులుతుందన్నమాట. ఆ డివోటీ బాగా ఎంపవర్ డివోటీ ఉంటారనమాట. ఎంపవర్ అంటే శక్తిగా వింపబడినటువంటి, బాగా ప్రచారం చేయగలుగుతారు. రెండో స్థాయి ఏంటి అంటే, రెండోది ఏంటి? పొగ చేత అగ్ని, తర్వాత ధూళి చేత అద్దం. ధూళి చేత అద్దం ఏంటి అంటే దీన్ని జంతువు స్థాయిల్లో పోలుస్తారు. జంతువులు ఉంటాయి, జంతువుల్లో వాటికి ఏం తెలియదు, చైతన్యం అనేది తెలియదు, దాని యొక్క రూపం అది ఏ రూపంలో ఉంటే అదే కరెక్ట్ అనుకుంటూ ఉంటుంది పూర్తిగా. మూడో స్థాయి నాభి చేత గర్భం, ఇది పూర్తిగా తామసికం. ఇది అనమాట. దీన్ని చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, కానీ ఇది ఒక్కదాంతో కాదు. సో భక్తుడు ఏంటి అంటే మొట్టమొదట భౌతిక జగత్తునికి వచ్చిన తర్వాత పూర్తిగా తను మర్చిపోతాడు. రూపాల వారు చెప్తారు, నీరు చాలా పవిత్రంగా ఉంటుంది, భూమిని తాకిన తక్షణమే అది అపవిత్రంగా మారిపోతుంది అని చెప్తారు, మురికి నీరుగా మారిపోతుంది. కారణం ఏంటంటే తిరుగునాలు. అయితే ఈ భౌతిక జగత్తులో జీవుడు రాగానే మొట్టమొదటి ప్రారంభమయ్యేది ఏంటంటే కోరిక. నాకు చెప్పాను కదా, ఆవృతం జ్ఞానమైతేనా జ్ఞానినో నిత్య వైరిన. జ్ఞానికి నిత్య వైరి, శత్రువు ఎవరు అంటే
కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ లేనచ. కోరిక, ఏదో కోరిక. అయితే ఎక్కడుంటుంది ఈ కామము అనే దానికి కూడా ఈ 3వ అధ్యాయంలో చెప్తారు ఎక్కడెక్కడ ఉంటుంది. అడ్రస్ కూడా చెప్తారు, ఎందుకంటే దాన్ని భగవంతుడు అడ్రస్ చేశాడు. అడ్రస్ చేస్తే మనం ఈజీగా పట్టుకోవచ్చు. శత్రువు ఎక్కడున్నాడో తెలిసిందనుకోండి, పట్టుకోవడం ఈజీ, అవునా కదా. ఎవరో దొంగ ఉన్నాడు, ఏదో దొంగ నుంచి ఈ సన్నడంలో దాక్కుండా ప్లేస్ తెలిసిందనుకోండి, పట్టుకోవడం ఈజీ. ఇక్కడ కూడా అడ్రస్ చేశారు. ఎవరికైనా తెలుసా అడ్రస్ ఏంటో? ఒకటి ఇంద్రియం, రెండోది మనస్సు, మూడోది బుద్ధి. ఈ 3 ఈ యొక్క కోరికలు నివసించేటటువంటి స్థావరాలు అని చెప్తారండి. రాకముందు వీటిని ఏం చేసామంటే ఈ ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని పూర్తిగా భౌతికమైన వాటిల్లోనే నిమగ్నం చేసాం రాకముందు. వచ్చిన తర్వాత ఈ మనస్సుని, ఇంద్రియాలని, అంటే సాధన భక్తి ద్వారా ఇంద్రియాలని పూర్తిగా ఎంగేజ్ చేస్తున్నాం. వాచో వేగం, మనస్సు క్రోధో వేగం, జిహ్వా వేగం, ఆ వేగాలన్నింటినీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అవునా కదా. రాకముందు, వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉంటాడంటే మనకి అష్టాంగ యోగ విధానంలో యమ, నియమ అంటూ ఉంటారు. అంటే కొన్ని చేయవలసినవి ఉంటాయి, కొన్ని చేయకూడనటువంటివి ఉంటాయి, పాటించాల్సినవి పాటించకూడనట్టు. వైదిక భక్తులు ఏంటి అంటే అవన్నీ మనం పాటిస్తూ ఉంటాం మందిరంలోకి వచ్చిన తర్వాత. ఇదొకటి. తర్వాత అనివార్య కార్యాల వల్ల బయటికి వెళ్ళిపోవడం ఎందుకు జరుగుతుంది అంటే మొట్టమొదటిది ఒకటి అపరాధాలు, రెండోది పూర్వజన్మ కర్మల కారణంగా, తర్వాత తనకున్నటువంటిది మెయిన్ పాయింట్ ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, కోరిక. ఏదో కోరిక ఉంటుంది, అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి జీవుడిని మనసు ఆ వైపుకి లాగుతుంది. మనసు బుద్ధే కదా మెయిన్. అందుకని బుద్ధినికి బాగా మనం స్ట్రాంగ్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అనమాట. ఆ బుద్ధిని స్ట్రాంగ్ చేసుకునేటటువంటిది తేషాం సతతయుక్తాన ప్రీతిపూర్వకం అనేది వాడతారనమాట. ప్రీతిపూర్వకంగా భగవంతునికి భక్తి చేయడం అనేటటువంటి. అలా చేసినటువంటి వ్యక్తి ఒకవేళ అనివార్య కారణాల వల్ల బయటికి వెళ్ళినా మళ్ళీ లోపలికి రాగలుగుతాడు. దాన్నే నిష్ఠ అంటూ ఉంటారు అనమాట. నిష్ఠ అంటే ఏంటి తెలిసే ఎవరికైనా? నిష్ఠ అంటే మనకి స్థాయిలు ఉంటాయి కదా, శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ. ఈ భజన క్రియ బాగా జరిగినప్పుడు అనర్థ నివృత్తి అనేది జరుగుతూ ఉంటుంది. భజన క్రియ బాగా జరిగినప్పుడు. ఇది బాగా జరగలేనప్పుడు ఏమవుతుందంటే చాలామంది అనర్థ నివృత్తి దగ్గర ఆగిపోతారు అన్నమాట. తర్వాత అనర్థ నివృత్తి తర్వాత నిష్ఠ. నిష్ఠ అంటే ఏంటంటే స్థిరత్వం అని అర్థం. స్థిరంగా భక్తి చేయడం, అది చాలా ముఖ్యమైనటువంటి. ఆ స్థిరత్వము లేకపోవడం వల్ల వచ్చేటటువంటి సమస్య కన్ఫ్యూజన్. బ్రహ్మచారిగా ఉంటే మంచిదా, గృహస్థగా ఉంటే మంచిదా, ఇంట్లో ఉంటే మంచిదా, బయట ఉంటే మంచిదా, ఫుల్ టైం ఉంటే మంచిదా, హాఫ్ టైం ఉంటే మంచిదా, ఇట్లాంటి ఎన్నెన్నో ఆలోచనలు. అంటే క్లారిటీ లేకపోవడం, మనం నమ్మేటటువంటి శాస్త్రం మీద మనకు క్లారిటీ లేకపోవడం, విశ్వాసం లేకపోవడం. అందుకని చెప్తారు కదా, గురుముఖ పద్మవాక్య చిత్తతే కొరియైక్య అరణ కొరిహం అనే ఆశ. ఈ 2 లైన్ చాలు నీకు అంతా అర్థం అయిపోవడానికి. అంటే అర్థం అవడం అంటే అక్షరాలు కాదు, భావన అర్థం అవడం, అది చాలా ముఖ్యమైనటువంటి. సో అది మిస్ అవుతూ ఉంటుంది అన్నమాట. మిస్ అయినప్పుడు ఏమవుతుందంటే డివోటీ ఈ భక్తి నుంచి కొంచెం దూరం అవుతాడు, నిష్ఠ అనేది లేకపోవడం. అయితే నిష్ఠని కొనసాగిస్తూ అక్కడ ఆగిపోకూడదు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ అనే స్టెప్స్ అన్నమాట. రుచి అంటే ఏంటంటే మనం చేస్తున్నటువంటి సేవ వల్ల, మనం చేస్తున్నటువంటి జపం వల్ల, మనం చదువుతున్నటువంటి బుక్ రీడింగ్ చేస్తున్నారు, అందరూ చదువుతున్నారు, శ్రవణం చేస్తున్నాం, కీర్తన చేస్తున్నాం, సేవ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే రుచి లేకపోతే, ఏదో ఒక యాంత్రికంగా చేస్తే, ఎవరి కోసమో చేస్తే, ఆ కారణాల వల్ల కూడా భక్తులు భక్తి నుంచి దూరం వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి ఎన్నో కారణాలు. అందుకని అనివార్యమైనది. ఆ కారణం ఏంటనేది మనకు తెలియదు, పరమాత్మకు తప్ప ఎవరికి తెలియదు ఏ కారణం అని చెప్పి. అయితే మరి ఇంకా ఒకవేళ పూర్తిగా కొంతమంది భక్తిని, కొంతమంది వెళ్తున్నారు వస్తున్నారు, బాగానే ఉంది. కొంతమంది బయటికి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి పూర్తిగా? దానికి కూడా చెప్పారు భగవద్గీతలో, ప్రాప్య పుణ్య కృతం దోష విషిత్వ శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతం గేహే యోగ భ్రష్టోపి జాయత్.
యోగభ్రష్టుడు అయినప్పటికీ కూడా మధురేష్ ప్రభు మా ఉదయం మంగళహారతిలో ఒక మంచి విషయం చెప్పారు. భక్తి మార్గంలో వాడు కొంచెం భక్తి చేసినా కూడా శుద్ధ భక్తిని అంటే ప్రభుపాదుల వారు శుద్ధ భక్తుడు, దాంట్లో డౌట్ లేదు కదా. సో ప్రభుపాద యొక్క మూమెంట్లో ఎవరైతే వచ్చి కొంచెం సేవ చేసినా వాళ్ళు ఏదో రకంగా రక్షింపబడతారు తప్పకుండా.